శనార్థి. నేను మీ కామల వినలా. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు ఎట్లున్నారు? నేనైతే మస్తుగా ఉన్నా. అందరూ మంచిగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్లో మీరు ఇంకా వ్లాగ్స్ చూడకపోయి ఉంటే వెళ్ళి వెంటనే చూడండి. ఒకవేళ మీకు నా వ్లాగ్స్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హార్ట్లీ వెల్కమ్ టు మై ఛానల్. ఇది జనవరి 1 రోజు నా డే ఇలా స్టార్ట్ అయ్యింది. ఆ రోజు పొద్దున్నే 5 o'clock నిద్ర లేచిన. బేసిక్గా నేను ఆ టైంకి నిద్ర లేచే అమ్మాయిని కాదు, కానీ కొన్ని టైంలో అలవాటు చేసుకోవాలి. నేను విలేజ్కి వెళ్ళినప్పుడు మాత్రం అరౌండ్ 6 o'clockకి ఆ టైంకి లేస్తాను. ఇప్పుడు ఈ ఆకలి మొత్తం నీట్గా క్లీన్గా ఊడవాలి. బాపమ్మ అయితే నాకు కొంచెం హెల్ప్ చేద్దామని ఆమె స్టార్ట్ చేసింది. ఎందుకంటే నేను ఎప్పుడు అంత పెద్ద వాకిలి ఊడ్చింది లేదు. మమ్మీ ఉన్నప్పుడు మాత్రం, అంటే మమ్మీ నేను విలేజ్కి వెళ్ళినప్పుడు మాత్రం అమ్మే ఊడ్చుకుంటుంది. కానీ న్యూ ఇయర్ ఫస్ట్ టైం నాకు ఆ డే చాలా ఫ్రెష్గా మంచిగా స్టార్ట్ అయింది. పొద్దుగల నేను నిద్ర లేచి వాకిలంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను. మీకు ఎంతమందికి ఇట్లా సాంపి చల్లడం అంటే ఇష్టం చెప్పండి. నేనైతే చిన్న ఉన్నప్పుడు లొల్లి చేసేదాన్ని, నేను సాంపి వెళ్తాను నాకు చాలా ఇష్టం. కానీ ఇప్పుడు స్వయంగా నేనే వాకిలి ఊడ్చుకొని సాంపి చల్లుకుంటుంటే చాలా చక్కగా అనిపించింది. ఎందుకంటే పొద్దుగల్లా లేచుడు నేను ఫస్ట్ టైం కదా, అండ్ మళ్ళీ నా పనులు నేనే చేసుకుంటే ఇంకా బాగా అనిపించింది. అట్లా సాంపి చల్లుకున్న తర్వాత బయట జాజుతోని అలికిన తర్వాత నేను ముగ్గేసిన. ముగ్గు అంటే రంగోలి నింపక ముందుకు మీకు ఇలా చూపిస్తున్నాను. ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఒకదాన్ని అన్ని పనులు చేసుకున్నాను, ఎవరి సపోర్ట్ నేను తీసుకోలేదు. ఐ డోంట్ వాంట్ టు ఇన్వాల్వ్ ఎనీ ఆఫ్ దెమ్. ఎందుకంటే నాకు ఆ రోజు నేనే అన్నీ చేసుకోవాలి, నా డే నేనే స్టార్ట్ చేసుకోవాలి అని చెప్పేసి అలా నా డే అయితే స్టార్ట్ చేసినాను. నేను ఏమనుకున్నా అంటే వీడియో తీసే వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండే అని అనిపించింది, బట్ ఎవరు లేకుండే. నేను ఈ కలర్స్ నేను హైదరాబాద్ నుంచి వస్తున్నప్పుడే నేను గెస్ చేసిన, మేబీ నాకు కొంచెం అటు ఇటు అవుతుందేమో ఊర్లో ఉండడానికి. ఎందుకంటే నేను అప్లికేషన్ ఫామ్ ఇవ్వడానికి విలేజ్కి వచ్చాను. సో ఆ రోజు వచ్చేటప్పుడు ఏమనుకున్నానంటే మేబీ ఉండాల్సి వస్తుందేమో, ఫస్ట్ రోజు ఉండాల్సి వచ్చినప్పుడు నైట్ అన్నా ఎర్లీ మార్నింగ్ అన్నా ముగ్గేయాల్సి వస్తుంది కదా, సో కలర్స్తో ముగ్గేస్తారు కదా ఎవరైనా అని చెప్పేసి నేను ఆల్రెడీ 6 కలర్స్ తీసుకున్నాను. కానీ నేను సింపుల్గా ఈజీగా ముగ్గు అయితే వేసుకున్నాను. మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను అక్కడ ఏమంటున్నా అంటే మా అల్లుడికి శుద్ధ తీసుకురమ్మని చెప్పి అన్న. అప్పుడు అటే పోయిండి, ఇంకా రాలేదని నేను చెప్తున్నాను అన్నమాట. నేను ముగ్గు ఉంటుంది కదా, శుద్ధ ఉంటుంది కదా అనేసి నేను ముగ్గు తేవడం మర్చిపోయినా. తర్వాత ఏం చేసిన అంటే అల్లుడు శుద్ధ తెచ్చిన తర్వాత ఆ శుద్ధలో నేను బియ్యం పిండి కలిపిన, బాగా వచ్చింది. ఒకవేళ మీ ఇంట్లో ముగ్గు లేకపోతే శుద్ధ ఏమంటారు బియ్యం పిండి వేయండి, బాగుంటుంది. నేను ఒకప్పుడు న్యూ ఇయర్కి కానీ సంక్రాంతికి కానీ ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు ముగ్గు వేయాల్సిన రోజు దాని బిఫోర్ డే నేను ఏం చేసేదానంటే ఒక బుక్ పెన్ తీసుకొని ఎలాంటి ముగ్గు వేయాలి, ఎన్ని చుక్కల ముగ్గు వేయాలని చెప్పేసి నేను డిస్కస్ చేసేదాన్ని మా మమ్మీతోని. కానీ ఈసారి ఏంటో ఆన్ ద స్పాట్ నేను ముగ్గు అయితే వేసుకున్నాను. మీరు కూడా అలా చేస్తారా? 1 day బిఫోర్ ముగ్గు ప్రాక్టీస్ చేయడం కానీ, ఎలాంటి ముగ్గు వేయాలి, ఎంత పెద్ద ముగ్గు వేయాలి, పక్కింటి వాళ్ళకంటే ఎదురింటి వాళ్ళకంటే మన ముగ్గే బాగుండాలని చెప్పేసి ఇలా ఎవరైనా చేస్తారా? కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. నేనైతే అట్లేం లేదు, కానీ నా ముగ్గు బాగుండాలి, నా వరకు నా ముగ్గు బాగుండాలని నేను ఖచ్చితంగా కోరుకుంటాను. అండ్ ఎవరైనా అదే కదా అనుకుంటారు. కలర్ రౌతు ఉడుతుంది కదా.
ఇలా కలర్స్ నింపిన తర్వాత లుక్ అయితే ఎట్లా ఉంది, మీకు ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా చెప్పండి. నేను ఇంకా అల్లుడిని అడుగుతున్నాను వ్లాగ్ కరెక్ట్గా వస్తుందా లేదా అని చెప్పేసి, ఎందుకంటే చిన్నపిల్లడు కదా తీయడం వస్తుందో రాదు అనుకున్నాను. బట్ బాగానే తీసాడు తీయమనంగానే. అండ్ ఇది మా కోడలు, మా పెద్దన్న కూతురు పెద్దన్న కొడుకు. ఆ రోజు నా డే వాళ్ళతోనే గడిచిపోయింది, మంచిగా ఆడుకున్నాము. నేను నెక్స్ట్ డే వెళ్తాను అంటే కూడా అక్క వద్దు ఉండు అని చెప్పేసి అన్నారు. కానీ నేను నెక్స్ట్ డేని సెకండ్కి హైదరాబాద్కి వచ్చేసిన. నేను ఏమనుకున్నానంటే 1 o'clock వరకు ఫస్ట్ రోజు ఉండి దాని తర్వాత నేను నైట్ వరకు హైదరాబాద్కి వచ్చేద్దాం అనుకున్నాను. కానీ అదేంటో వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఉంటే వాళ్ళతో డే మొత్తం వాళ్ళతో టైం స్పెండ్ చేసిన కాబట్టి రాబుద్ది కాలేదు హైదరాబాద్కి కూడా. ఇంకా వాళ్ళతో ఉండే ఇంకా సెకండ్కి హైదరాబాద్కి వచ్చేసినాను. ఇక్కడ అడుగుతున్నాను అనమాట ముగ్గు ఎట్లా ఉంది, బాగుందా లేదంటే సూపర్ ఉంది అని అంటున్నాడు వాడు. బయట అయితే నేను ఒక్కనే ముగ్గుతోనే కలర్స్ వేసేసినాను కంప్లీట్గా. నాది వేసినాను, పక్కన వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ చేసిన. ఇంకా పొద్దున నేను ఏమేమి చేసిన అనేది మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తున్నారు కదా. ఇప్పుడు ఏంటంటే కడప కడిగేసి జాజు పెట్టేసి ముగ్గేసిన తర్వాత స్నానం చేసుకొని టెంపుల్కి వెళ్ళేసి అక్కడ ఏం జరుగుతుంది ఏం చేస్తాం మీరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఫస్ట్ టైం నేను మా సొంత ఊర్లో ఇలా నా న్యూ ఇయర్ ఫస్ట్ డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాను. అంటే సెలబ్రేషన్స్ అంటే నేను నా పుట్టినప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఎప్పుడు ఇక్కడ న్యూ ఇయర్ రోజు ఎప్పుడు ఉన్నది లేదు. నాకు తెలిసింది ఇదే ఫస్ట్ టైం. సో మంచిగా ముగ్గులు వేసుకున్నా అండ్ నా డే కూడా చాలా ఫ్రెష్గా స్టార్ట్ అయిపోయింది. అండ్ అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. నేను మా అల్లుడు మా కోడలు అందరం కలిసి ఎల్లమ్మ టెంపుల్కి వెళ్దామా వీడియో తీస్తుంది మా అల్లుడే అండ్ చూస్తూ ఉండండి. సో ఫైనల్లీ ఇంటి ముంగట అయితే ఇలా రెడీ చేసుకున్నా. ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మంచిగా చికెన్ కూరని అయితే నేను కట్టెల పొయ్యి మీద వండుతున్నాను, నాకు చాలా ఇష్టం. నాకు ఇట్లా విలేజ్ అప్పుడు ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు కట్టెల పొయ్యి మీద వంట చేస్తే చాలా ఇష్టము. స్టవ్ పైననేమో నేను బగారా రైస్ చేసుకున్నాను, ఇంకా కట్టెల పొయ్యి మీద చికెన్ చేస్తే టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పేసి చికెన్ కర్రీ అయితే నేను కట్టెల పొయ్యి మీద వండినాను. అయితే ఆ రోజు ఏమైందంటే గ్యాస్ అయిపోతే ఎవరైనా సిలిండర్ చెక్ చేస్తారు గ్యాస్ అయిపోయిందా లేదా అని చెప్పేసి. కానీ గ్యాస్ అంటే 2-3 సార్లు స్టవ్ ఆన్ చేస్తే మంట రాకపోయేసరికి ఏమనుకున్నా అంటే గ్యాస్ అయిపోయింది కావచ్చు అని అనుకున్నాను. అయితే గ్యాస్ అయిపోయింది కదా, మరి గ్యాస్ ఫిల్ చేసుకోవాలి కదా అని చెప్పేసి సిలిండర్ వాళ్ళు వచ్చినారు ఊర్లోకి. వచ్చినప్పుడు మా గ్యాస్ అయిపోయింది, కొత్త సిలిండర్ కావాలి అంటే వాళ్ళు వచ్చి సిలిండర్ తీసుకుపోదాం అనుకునే టైంలో ఏమైందంటే అందులో సిలిండర్లో గ్యాస్ ఫుల్ ఉంది. ఇంకా ఆ రోజు కొంచెం ఫూల్ అయ్యాను అన్నట్టు అయిపోయింది. కొంచెం బిత్తి చూపులు చూస్తున్నా నేను ఎట్లా ఆలోచించకుండా ఉన్నా అని చెప్పేసి అదే ముచ్చట నేను ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను. బట్ ఏదైనా నాకు ఒక ఎక్స్పీరియన్స్ లాగానే నేను ఫీల్ అవుతాను. నేను ఏదైనా ఎక్స్పీరియన్స్ ఆర్ మెమొరీ లాగానే తీసుకుంటాను. కానీ కట్టెల పొయ్యి మీద వంట చేస్తే చాలా బాగా థ్రిల్ అనిపిస్తుంది కదా. అండ్ నైస్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నేను ఐఎమ్ నాట్ ఫీలింగ్ ఎనీథింగ్ గిల్టీ, కాకపోతే కొంచెం ఫూల్ అయ్యానన్న ఫీలింగ్ అయితే ఉండే. బిస్కెట్లు అయిపోయినాయి, మీరే తింటారు, నాకు ఇస్తలేరు బిస్కెట్లు. అగో మీరే తింటారు, నేను కొనుక్కున్నా. ఇప్పుడైతే చికెన్ కర్రీ వండుతున్నాము. నేను, శ్రీధర్, సౌజన్య, అర్చన కలిసి ఎల్లమ్మ టెంపుల్కి వెళ్తాం. అక్కడికి వెళ్ళినాక మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది.
ఇప్పుడైతే అందరం కలిసి ఎల్లమ్మ గుడికి వెళ్తున్నాం. పోదాం. విలేజ్ ఎంట్రన్స్. ఇంకో ఈ కోతులతోనే పోతున్నా గుడికి. ఈమె మా అక్క కూతురు, వీళ్ళు మా అన్న పిల్లలు. చక్కగా ఇది జిల్లా పరిషత్. కాదు వీడియో నన్ను తీయమంటే నేను నిన్ను తీస్తాను. నన్ను తీయవా వీడియో? నేను చూపియా నీకు, వీడియో తీసినాక చూపిస్తా. నా చిన్న ఉన్నప్పుడు విలేజ్, ఇప్పుడున్న విలేజ్ చాలా చేంజ్ అయిపోయింది. అప్పుడైతే రోడ్ కూడా చక్కగా ఉండకపోవు, మొత్తం చెట్లు ఉంటుండే. ఇప్పుడు రోడ్ మొత్తం క్లీన్గా ఉంది, చెట్లు అన్నీ ప్రతిదీ కూడా నీట్గా క్లీన్గా మంచిగా ఉంది. అండ్ గుడులు కూడా చాలా బాగా డెవలప్ అయినాయి, విలేజ్ కూడా చాలా డెవలప్ అయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. మీకు ఒకవేళ విలేజ్ టూర్ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ట్రై చేద్దాము విలేజ్ టూర్ చేయడానికి. ఇది అయితే ఎల్లమ్మ టెంపుల్. ఓకే, దేవుని ముంగట అయితే కొబ్బరికాయ కొట్టేసి వచ్చేస్తాం. గుడింది ఎలా మామి గడు గడుంది నన్ను తీరా, నువ్వు ఫస్ట్ ఇది మంచిగా. ఇది ఎల్లమ్మ గుడి రీసెంట్గా కట్టినారు. రీసెంట్గా అంటే రీసెంట్గా కాదు, ఎన్ని ఇయర్స్ అవుతుంది కట్టి. నాకే కదా, మీకు ఎట్లా అవుతుంది? అప్పుడు నేను కొడతా. కొబ్బరికాయ నువ్వే కొట్టు. దేవుని మొక్కుకుంటున్నారా? మొక్కుకొని నన్ను పోదాం. ఇది గుడి. నేను ఇక్కడికి లాస్ట్ టైం హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడికి అయితే వచ్చిన. గుడి బాగుంది కదా, ఎల్లమ్మ గుడి మంచిగా కట్టినారు.